సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దయచేసి ప్రెజెంట్ ఏంటంటే ఓఎల్ఎక్స్లో వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే దయచేసి తీసుకోకండి, ఓకేనా. అది మొబైల్స్ అవ్వచ్చు, స్మార్ట్ వాచ్ అవ్వచ్చు, పవర్ బ్యాంక్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించిన ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఓఎల్ఎక్స్లో అయితే దయచేసి అయితే తీసుకోకండి, ఓకేనా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఫర్నిచర్, ఇంట్లోకి సంబంధించిన ఫర్నిచర్ అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫిజికల్గా క్లారిటీ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు బైక్ కానీ కార్ కానీ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత కూడా ఫిజికల్‌గా చూసుకోవచ్చు. అంతే కూడా ఏందంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ, పర్సన్ గానీ, లొకేషన్ అన్నీ కూడా మనకు క్లారిటీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని ఏందంటే అప్రోచ్ అవ్వడానికి మన చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి సో డెఫినిట్‌గా అలాంటివి తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు గానీ దయచేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకోకండి, ఓకేనా. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది హైదరాబాద్‌లో వచ్చేసి. అదేంటి అని చెప్పేసి మీకు డీటెయిల్‌గా లాస్ట్‌లో అయితే చెప్తాను, ఓకేనా. ఇక్కడేందంటే ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ గానీ, ఏదైనా ల్యాప్‌టాప్ గానీ కొనాలనుకున్నారనుకోండి ఓఎల్ఎక్స్‌లో వచ్చేసి. సో మీ అందరికీ తెలిసింది ఏందంటే ఓఎల్ఎక్స్‌లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది వరకు మనకు సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, ఓకేనా. అక్కడ చాలామంది ఏందంటే మనకు ఆన్‌లైన్‌లో ఏందంటే రీఫర్బిష్డ్ మొబైల్స్ అయితే ఉంటాయి కదా! సో అది ఆఫర్‌లో ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్‌లో తీసేసుకొని చాలామంది ఏందంటే అసలు బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు. తీసుకొని 1 మంత్ అయితుందని చెప్పేసి చాలామంది ఓఎల్ఎక్స్‌లో పెట్టేయగానే మనం వెళ్లి ఏందంటే చూసైతే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రైస్ తక్కువ చెప్పగానే ఏందంటే మనం టెంప్ట్ అయిపోయి తీసుకుంటూ ఉంటాం. అండ్ చాలామంది ఏందంటే దాని యొక్క స్పేర్ పార్ట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అది వెదర్ ల్యాప్‌టాప్ అవ్వచ్చు, స్మార్ట్ వాచ్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనమేందంటే ప్రైస్ మాత్రమే నెగోషియేట్ చేస్తాం తప్ప, మనం వెళ్ళిన తర్వాత ఫిజికల్‌గా బాడీ మాత్రమే చూసుకుంటాం తప్ప, మనకి ఇంటర్నల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి క్లారిటీగా అయితే చెక్ చేసుకోలేము, ఓకేనా. అది ఒకవేళ డైరెక్ట్ మనం మొబైల్ సెంటర్‌కెళ్ళి దీన్ని ఒక చెక్ చేయండి అని చెప్పేసి మనం వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు బయట చూసి ఇన్ఫర్మేషన్ చెప్తారు. అంతేగాని ఇంటర్నల్‌గా ఉండే కొన్ని సెట్టింగ్స్ చూసి ఇన్ఫర్మేషన్ చెప్తారా తప్ప, దాన్ని కంప్లీట్‌గా ఓపెన్ చేసి ఏ పార్ట్స్ అయినా మిస్ అయినాయా, ఏ పార్ట్స్ అయినా చేంజ్ అయినాయా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పరు. అండ్ వాళ్ళు అక్కడి దాకా కూడా ఇవ్వరు. ఆ పార్ట్‌నంతా కూడా చెక్ చేసుకోవడానికి ఎవ్వరు కూడా ఇవ్వరు, ఓకేనా. సో ఇక్కడ మీకేందంటే ఇప్పుడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు డీటెయిల్‌గా చెప్తాను. సో దాన్ని బట్టి మీకంటూ ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఇక్కడొచ్చేసి ఏందంటే రీసెంట్‌గా వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి ఏందంటే ఫ్రమ్ 2018 నుంచి ఈ యొక్క స్కామ్ చేయడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది యూజింగ్ ఆఫ్ దిస్ ఓఎల్ఎక్స్ యాప్, ఓకేనా. సో తనేం చేస్తాడంటే ఇప్పుడు మీలో ఒక పర్సన్ అనుకోండి, అరుణ్ అని ఒక పర్సన్ ఏందంటే మొబైల్ అమ్మేస్తున్నా అని చెప్పేసి అది ఐఫోనా ఏదో ఒకటి సరే ఇప్పుడు పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక అరుణ్ అనే పర్సన్ ఏందంటే తన మొబైల్ అయితే అమ్మాలని చెప్పేసి అనుకోని ఓఎల్ఎక్స్‌లో పెట్టడం అయితే జరిగింది, ఓకేనా. ఇప్పుడు నేను అంటే స్కామ్ చేసే పర్సన్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే డైరెక్ట్ ఆ అరుణ్‌కి అయితే అప్రోచ్ అయ్యేసి ఆ మొబైల్‌కి ఏదైతే మీరు ప్రైస్ అయితే పెట్టారో ఆ ప్రైస్‌లో నేను ఏమాత్రం నెగోషియేట్ చేయకుండా నాకు ఆ ప్రైస్‌కి ఓకే. నేను తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి సో తనకి ఏం చెప్తారంటే నేను 2 డేస్‌లో వచ్చి తీసుకుంటా. లేకపోతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని పంపిస్తాను. సో వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు పేమెంట్ ఇస్తారని చెప్పేసి తనకైతే చెప్పడమే జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏందంటే ఈ మొబైల్ నేను ఖచ్చితంగా తీసుకుంటా. సో దయచేసి ఏందంటే మీరు ఈ యొక్క పోస్ట్‌ని మీరేందంటే ఓఎల్ఎక్స్‌లో డిలీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో అంతకుముందు నేనేం చేస్తా అంటే ఆ పోస్ట్‌కి సంబంధించిన పిక్స్ అన్ని కూడా నేను స్క్రీన్‌షాట్ అయితే తీసుకొని అయితే పెట్టుకుంటా, ఓకేనా. సో తనేం చేసాడు పోస్ట్ అయితే డిలీట్ చేసాడు అయిపోయింది, ఓకేనా. సో నేనేం చేస్తా అంటే అదే పోస్ట్‌ని నేను వేరే లొకేషన్ పెట్టేసి నేను మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తా, ఓకేనా. రీపోస్ట్ చేసేసి ఏందంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి ఆ ప్రొడక్ట్‌ని నేను సేల్ చేస్తా. అంటే పెడతాను జస్ట్ పోస్ట్, ఓకేనా. పెట్టిన తర్వాత చాలామంది మొబైల్స్ అయితే చూసినప్పుడు ఏందంటే చాలా తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి టెంప్ట్ అయిపోయి ఇంకో పర్సన్ ఏందంటే నన్ను అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది, ఓకేనా. సో అన్న నేను తీసుకుంటానని చెప్పేసి తనైతే మెసేజ్ చేయడమే జరిగింది, ఓకేనా. సో తనకి నేనేం చెప్తా అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చేసి వేరే లొకేషన్‌లో ఉన్నాడు. సో ఆ మొబైల్ వచ్చేసి తన దగ్గర ఉంది. సో మీరు లొకేషన్ చెప్తే అక్కడికి ఎళ్ళేసి ఏందంటే అమన్నకి పంపిస్తే తన మొబైల్ ఇచ్చేస్తాడు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే డీటెయిల్‌గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో చెప్పాను ఏందంటే ఇప్పుడు తనేం చేస్తాడు డైరెక్ట్ ఆ లొకేషన్‌కి ఎళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నాడో అతనికి నాకు మాత్రమే కాంటాక్ట్ ఉంది, ఓకేనా. సో ఎవరైతే ఫస్ట్ మొబైల్ అయితే అప్‌లోడ్ చేశాడో తనకి నాకు మాత్రమే కాంటాక్ట్ ఉంది, ఓకేనా. సో వాళ్ళిద్దరికైతే ఎటువంటి కాంటాక్ట్ అయితే లేదు, ఓకేనా. సో ఇక్కడేందంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మొబైల్ తీసుకుంటా అని చెప్పేసి సో నేనేం చేస్తా అంటే ఈ పర్సనే ఆ పర్సన్ దగ్గరికైతే పంపించడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో పంపించినప్పుడు ఏం జరుగుతుంది ఈ పర్సన్‌కి ఏం తెలుసు తను నా ఫ్రెండ్ అని తెలుసు, ఓకేనా. సో తినకేం తెలుసు ఇతను నా ఫ్రెండ్ అని తెలుసు, ఓకేనా. బట్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది తనకి లేదు, ఓకేనా. సో తనేం చేస్తాడు డైరెక్ట్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత సో తను మొబైల్ ఇస్తాడు ఫిజికల్‌గా అయితే చూసుకుంటుంటాడు. చూసుకున్న తర్వాత ఏందంటే ఈ పర్సన్ ఎవరైతే మొబైల్ కొంటా అని చెప్పాడో సో నాకు కాల్ చేసి సో అమౌంట్ పంపించమంటారా అని చెప్పగానే సో అమౌంట్ అనేది నాకు పంపిస్తాడు, ఓకేనా. పంపించాను ఏందంటే ఆ క్లారిటీగా మొబైల్ చూసుకున్న తర్వాత తను మొబైల్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అక్కడ జరిగింది ఏందంటే పేమెంట్ ఇయ్యాల్సింది తనకి. బట్ పేమెంట్ వచ్చింది ఎవరికి నాకు, ఓకేనా. సో తను మొబైల్ ఇస్తాడా ఇవ్వడు.
ఇప్పుడేందంటే మొబైల్ ఎవరైతే ఇచ్చారనుకున్నారో ఆ పర్సన్ సేఫే ఉన్నాడు. ఎందుకంటే తన మొబైల్ తన దగ్గరనే ఉంది కాబట్టి. ఇక్కడ పేమెంట్ నేను రిసీవ్ అయినా కాబట్టి నేను సేఫ్‌లో అయితే ఉన్నా. బట్ ఎవరైతే మొబైల్ కొంటా అని చెప్పి థర్డ్ పర్సన్ వచ్చిండో తనకి లాస్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఆ పర్సన్ ఏందంటే ఫ్రమ్ 2018 నుంచి స్కామ్ చేయడమే జరిగింది. సో రీసెంట్‌గా 3 డేస్ బ్యాకే ఈ స్కామ్ అంతా కూడా బయటపడిన తర్వాత పోలీస్ ఏందంటే ఆ పర్సన్‌ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ తనేందంటే 50-55 లాక్స్ అనేది ఈ 2018 నుంచి ఇప్పటి వరకు చేసిన స్కామ్స్ నుంచి తను సంపాదించడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. ఓఎల్ఎక్స్ అనే కాదు. సో ఓఎల్ఎక్స్‌లో అని చెప్పేసి అన్ని ప్రొడక్ట్స్ అని కాదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకే. సో అన్ని ఫేక్ అని కాదు, అన్ని జెన్యూన్ అయితే కాదు. బట్ వీలైనంత వరకు ఏందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకోకుండా మీకు తెలిసిన వాళ్ళ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ మొబైల్ తీసుకుంటే బెటర్ గానీ, ఇలాంటి సైట్స్‌కి అయితే వెళ్లి తీసుకోకండి. అలాంటివి ఇప్పుడు చాలా సైట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చేసి. సో దయచేసి ఎక్కడ కూడా తీసుకోకండి. సో దానికన్నా బెటర్ ఎఫోర్డ్ చేసి కొత్త మొబైల్ తీసుకుంటే తప్ప సో దయచేసి ఇలాంటి వాటికైతే దయచేసి అయితే వెళ్ళకండి. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తేనే వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా.